హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకే, సో ఇందులో భాగంగా 16-17 జూన్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్నటువంటి అన్ని ఉద్యోగాలకు, డిఎస్సికి కూడా మరి కరెంట్ అఫైర్స్ జీకే ఉపయోగపడతాయి. నెక్స్ట్ తెలంగాణ వారికి, అంతేకాకుండా సెంట్రల్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇవి చాలా చాలా ముఖ్యమైనవి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ప్రతిరోజు ఒక ½ అన్ అవర్ టైం కేటాయించండి వీటి కోసము. సో మంచి నాలెడ్జ్ అయితే మీకు షేర్ చేయడము జరుగుతుంది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, మాదక ద్రవ్యాల సరఫరాపై గూఢాచారాన్ని సేకరించేందుకు మిషన్ నిశ్చయ్ పేరుతో ఆపరేషన్ ప్రారంభించిన రాష్ట్రము. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పంజాబ్ పోలీసులు. వివరాలు చూద్దాం. పంజాబ్ పోలీసులు సరిహద్దు భద్రతా దళం మరియు విలేజ్ డిఫెన్స్ కమిటీలతో కలిసి ఫాజిల్కా జిల్లాలో డ్రగ్స్కు వ్యతిరేకంగా ఒక వారం పాటు డ్రైవ్ చేస్తారు. డ్రగ్స్ డిమాండ్ మరియు సరఫరా గురించి చర్య తీసుకోగల గూఢాచారాన్ని సేకరించేందుకు వారు భారతదేశం, పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న 42 గ్రామాల నివాసితులకైతే చేరుకుంటారండి. ఓకేనా? మరి మిషన్ నిశ్చయ్ గురించి చూసినట్లయితే, మిషన్ నిశ్చయ్ అని పేరు పెట్టబడిన డ్రైవ్ సందర్భంగా పోలీస్ అధికారులు జూన్ 15 నుండి 21 వరకు ఫాజిల్కా జిల్లాలోని గ్రామాలలో మరి అభిమానులను మరియు నిర్వాసితులతో సంభాషిస్తారు అంటూ తెలుస్తుంది. పంజాబ్ రాష్ట్రంలో మనం చూసినట్లయితే డ్రగ్స్ మాఫియా అనేది, డ్రగ్స్ సరఫరా అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుందండి. మరి దీన్ని నివారించడానికే ప్రారంభించినటువంటిది మిషన్ నిశ్చయ్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మకమైన రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2024ను ఏ దేశ సెంట్రల్ బ్యాంక్ ఇటీవల పొందింది? రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు. ఆప్షన్స్ ఏ అండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడము జరిగింది. వివరాలు చూద్దాం. ఒక విశేషమైన విజయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రతిష్టాత్మకమైన రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2024ని లండన్లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ప్రఖ్యాత ప్రచురణ అయిన సెంట్రల్ బ్యాంకింగ్ ద్వారా ప్రదానము చేసింది. మరి భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని కొనసాగించడంలో దాని ముఖ్యమైన పాత్రను పటిష్టం చేస్తూ బలమైన రిస్క్ సంస్కృతిని పెంపొందించడంలో మరియు ఉన్నతమైన అవగాహనను పెంపొందించడంలో ఆర్బీఐ యొక్క ముఖ్యమైన పురోగతిని ఈ ప్రశంస గుర్తిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారతదేశము తన ప్రతిష్టాత్మకమైన డీప్ సీ మిషన్ను ప్రారంభించడం ద్వారా ఈ ఘనత సాధించిన దేశాల జాబితాలో భారతదేశ స్థానము ఎంత? డీప్ సీ మిషన్ ఏ స్థానంలో ఉందండి? భారతదేశం అంటే 6వ స్థానంలో ఉంది. వివరాలు చూద్దాం.
భారతదేశం తన ప్రతిష్టాత్మకమైన డీప్ సీ మిషన్ను ప్రారంభించడం ద్వారా శ్రేష్టమైన దేశాల సముదాయంలో చేరడానికి సిద్ధంగా ఉంది. మరి ఇది ఇటువంటి సంచలనాత్మక ప్రయత్నాన్ని ప్రారంభించిన 6వ దేశంగా నిలిచింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, పిఎంఓ, అటామిక్ ఎనర్జీ, స్పేస్, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ మరియు పెన్షన్ల కోసం కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇటీవల సమావేశంలో ఈ మిషన్ పురోగతిపై గర్వం మరియు సంతోషాన్ని వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగింది ఈ యొక్క సమావేశము. మరి స్థితిస్థాపకమైన బ్లూ ఎకానమీని సాధించడం. బ్లూ ఎకానమీ అంటే ఏంటి? సముద్రాల నుండి చేపలను పట్టడం కావచ్చు, సముద్రాల నుంచి వచ్చేటువంటి ఆదాయం అండి. సింపుల్గా చెప్పాలంటే దాన్ని బ్లూ ఎకానమీ అంటాం. దీన్ని సాధించడమే ఈ యొక్క బ్లూ సీ యొక్క ప్రధాన లక్ష్యము. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ యొక్క 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను చర్చించడానికి ఒక సమావేశానికి అధ్యక్షత వహించిన డాక్టర్ జితేంద్ర సింగ్ సముద్రం మరియు దాని జీవనోపాధిపై ఆధారపడిన ప్రజలను శక్తివంతం చేయడానికి ఒక స్థితిస్థాపకమైన నీలి ఆర్థిక వ్యవస్థను సాధించడంపై దృష్టి సారించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ప్రపంచ ఎడారీకరణ మరియు కరువు దినోత్సవం సందర్భంగా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డీసర్టిఫికేషన్ UNCCD ద్వారా ల్యాండ్ హీరో టైటిల్ అందుకున్న సిద్ధేష్ సఖోర్ ఏ రాష్ట్రం యొక్క రైతు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి, మహారాష్ట్రకు చెందినటువంటి రైతు అండి. వివరాలు చూద్దాం. మహారాష్ట్రకు చెందిన రైతు మరియు ఆగ్రో రేంజర్స్ వ్యవస్థాపకుడు సిద్ధేష్ సాఖోర్ ప్రపంచ ఎడారీకరణ మరియు కరువు దినోత్సవం సందర్భంగా యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి యొక్క కన్వెన్షన్ టు కంబాట్ డీసర్టిఫికేషన్ ల్యాండ్ ద్వారా ల్యాండ్ హీరోగా గుర్తింపు పొందారు. జర్మనీలోని బాన్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 మంది ల్యాండ్ హీరోలను సత్కరించే కార్యక్రమంలో ఈ ప్రకటన చేయబడింది. ప్రపంచవ్యాప్తంగా 10 మందికి ఈ యొక్క హోదా ఇవ్వడం జరిగిందండి. అందులో మన భారతదేశానికి చెందిన ఈ రైతు కూడా ఉండడము గర్వించదగ్గ విషయము. మరి ప్రపంచ ఎడారీకరణ మరియు కరువు దినోత్సవం సందర్భంగా గుర్తింపు. UNCCD తన 30వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. బ్రెజిల్, కోస్టారికా, జర్మనీ, మాలి, మాల్డోవా, మొరాకో, ఫిలిప్పీన్స్, US మరియు జింబాబ్వేతో పాటు భారతదేశానికి చెందిన సిద్ధేష్ సఖోర్తో పాటు వివిధ దేశాల నుంచి 10 మంది వ్యక్తులనైతే గుర్తించారండి. ఇంపార్టెంట్. నెక్స్ట్. ఇటీవల రాకెట్లు, క్షిపణుల్లో ఉపయోగించే CL-20 ఇంధనం తయారీలో కీలకమైన ఒక పదార్థాన్ని రూపొందించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హైదరాబాద్లో ఉంది. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. వివరాలు. చైనా నుంచి దిగుమతులను తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కీలకమైన ముందడుగు వేసింది. రాకెట్లు, క్షిపణుల్లో ఉపయోగించే CL-20 ఇంధనం తయారీలో కీలకమైన ఒక పదార్థాన్ని సులువుగా తయారు చేసే పద్ధతిని ఆవిష్కరించింది. చైనా లేక్ 20 దీని ఏమంటారు? చైనా లేక్ 20, క్లుప్తంగా CL-20 అంటారండి. ఓకేనా. మరి ఇది రాకెట్లు, క్షిపణుల్లో ఉపయోగించే శక్తివంతమైన ఇంధనం అండి. దీని తయారీ ప్రక్రియలో TAIW అనే పదార్థం కీలకం. ఖరీదైన కొన్ని జడవాయువులను ఉపయోగించి 3 దశలలో దీన్ని తయారు చేస్తారు. ఓకేనా. రాకెట్లు మరియు కొన్ని రకాల క్షిపణుల్లో దీన్ని ఉపయోగిస్తారండి. ఓకేనా. ఇంతకుముందు చైనా నుంచి దిగుమతి చేసుకునే వారమి ఇప్పుడు మన దేశంలోనే తయారు చేసుకోబోతున్నాం. నెక్స్ట్ వన్. మనిషి శరీరంలోని అవయవాలను తినే ప్రాణాంతక బ్యాక్టీరియా వ్యాధి ఇటీవల ఏ దేశంలో ఆందోళనకరంగా పెరుగుతుందండి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్కడ మరి? ఆప్షన్ ఏ, జపాన్లో. వివరాలు చూద్దాం. జపాన్లో ఒక ప్రాణాంతక బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇది మనిషి శరీరంలోకి చేరిన వెంటనే అవయవాల్లోని కణజాలాన్ని నాశనం చేస్తూ 2 రోజుల్లోనే ప్రాణాలను హరిస్తుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. 48 గంటల్లోనే కణజాలాన్ని నాశనం చేస్తూ ప్రాణం తీస్తుంది. ఈ ఏడాది ఇప్పటికే 977 కేసులు నమోదు. పోయిన ఏడాది కన్నా ఈ ఏడాది ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు భారీగా పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తుండడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ప్రభుత్వ అధికారులకు విలాసవంతమైన ఇల్లు నిర్మించే ఉద్దేశంతో 27,000కు పైగా చెట్లను నరికివేయకుండా మరో చిప్కో అండి, ఇక్కడ తప్పుబడింది, చిప్కో ఉద్యమాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆల్రెడీ మనకు
సుందర్లాల్ బహుగుణ గారు చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. సేమ్ అలాంటి మూమెంటే ప్రజెంట్ కూడా జరుగుతుందండి. ఎక్కడంటే ఆప్షన్ సి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 27,000కు పైగా చెట్లను నరికివేయనున్నారండి. ప్రభుత్వ అధికారుల కోసం విలాసవంతమైనటువంటి ఇల్లు నిర్మించే ఉద్దేశంతో. వివరాలు చూద్దాం. మధ్యప్రదేశ్లోని భోపాల్లో మరో చిప్కో ఉద్యమం మొదలైంది. వీవీఐపీల నివాసాల కోసం లగ్జరీ బంగ్లాలను నిర్మించేందుకు సిటీలో దాదాపు 27,000కు పైగా చెట్లను నరికివేయనున్నారని తెలియడంతో పర్యావరణవేత్తలు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భోపాల్ సిటీలో అత్యంత పచ్చదనం ఉండే శివాజీనగర్, తులసీనగర్ ప్రాంతాల్లో మధ్యప్రదేశ్ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో వీవీఐపీలు, ఎమ్మెల్యేలు, బ్యూరోక్రాట్ల కోసం కొత్త భవనాలను చేపట్టాలని చెప్పేసి నిర్ణయించారు. మరి వీటి కోసం ప్రాంతాల్లో దాదాపు 27,000 చెట్లను తొలగించాలని చెప్పేసి నిర్ణయించారు. కానీ దీనికి వ్యతిరేకంగా పర్యావరణాన్ని నాశనం చేయకూడదు అని పర్యావరణవేత్తలు ఆందోళన స్టార్ట్ చేశారు. దీన్నే చిప్కో మూమెంట్ 2గా అయితే అభివర్ణించడాన్ని చూడవచ్చు. మరి దీనికి ఎవరు ముందుండి నడిపిస్తున్నారంటే ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ సుభాష్ పాండే. సుభాష్ పాండే. నెక్స్ట్ వన్, కొలంబియా సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఇటీవల విడుదల చేసిన ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశ స్థానం. ఆప్షన్ ఏ అండి 176. వివరాలు చూద్దాం. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ దేశాల పర్యావరణ స్థితిగతులను అంచనా వేసే గ్లోబల్ ర్యాంకింగ్ సిస్టమ్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ ఇండెక్స్ 2022లో ప్రవేశపెట్టింది. ఈ సూచిని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ లా అండ్ పాలసీ, కొలంబియా సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ సహకారంతో 2 సంవత్సరాలకు ఒకసారి ప్రచురిస్తారు. మరి 2024 సూచీలో 180 దేశాల్లో భారత్ 176వ స్థానంలో నిలిచిందండి. ఇదైతే మనము గుర్తుంచుకోవాలండి, ఇంపార్టెంట్. 176వ స్థానము. నెక్స్ట్ వన్, కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం ఇటీవల అందుకున్న రమేష్ కార్తిక్ నాయక్ ఈ రచనకు ఈ పురస్కారం దక్కింది. ఏ రచన అండి అది? ఆప్షన్ ఏ డావ్లో విషాద గీతము అనేటువంటి రచనకు. అత్యంత యంగ్ పర్సన్ అండి వీరు. చూద్దాం. తెలంగాణకు చెందిన రమేష్ కార్తిక్ నాయక్ సహా 23 మంది రచయితలకు 2024 సంవత్సరానికి యువ పురస్కార్ అవార్డులను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. 24 మంది బాల సాహిత్య పురస్కార్ విజేతల పేర్లను వెల్లడించింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం వివేక్ నగర్ తండాలో సౌమ్య గిరిజన కుటుంబంలో పుట్టిన 26 ఏళ్ల రమేష్ కార్తిక్ నాయక్ గిరిజనుల జీవిత గాథలపై రాసిన తెలుగు కథల సంపుటిలో డావ్లో విషాద గీతం రచనకు యువ పురస్కారానికి ఎంపిక కావడాన్ని మనం చూడవచ్చు. జస్ట్ 26 years పోయేట్ అండి వీరు. ఓకేనా. నెక్స్ట్ వన్, భారత ఎగుమతులు మే 2024లో 9.1% పెరిగి ఎన్ని బిలియన్ డాలర్ల వృద్ధిని నమోదు చేసింది? ఆప్షన్ బి అండి 38.13 బిలియన్ డాలర్లు. వివరాలు చూద్దాం. భారత ఎగుమతులు మే 2024లో 9.1% పెరిగి 38.13 బిలియన్ డాలర్లు నమోదైంది. మరి దిగుమతులు 7.7% అధికమై 61.91 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో దేశ వాణిజ్య లోటు 7 నెలల గరిష్టమైన 23.78 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అక్టోబర్ 2023లో నమోదైన 31.46 బిలియన్ డాలర్ల తర్వాత ఇదే అత్యంత వాణిజ్య లోటు. ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్, జౌళి, ఔషధము, ప్లాస్టిక్ ఎగుమతులు దేశీయ ఎగుమతుల వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ముడి చమురు దిగుమతులు పెరగడము దేశీయ దిగుమతులు అధికంగా నమోదు కావడానికి కారణంగా ఇక్కడైతే మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనగా గుర్తింపు పొందిన చీనాబ్ రైల్వే వంతెనపై ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే దీన్ని ఎక్కడ నిర్మించారండి మరి? ఆప్షన్ సి జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్కు కొత్త అందాలు తెచ్చిపెట్టే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన రాకపోకలకు సిద్ధమైంది. ఈ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో దీనిపై ఆదివారం ఒక రైల్ ఇంజన్ను నడిపి తొలి ట్రయల్ను విజయవంతంగా నిర్వహించారు. ఈ వీడియో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. కాశ్మీర్ను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు ఇప్పటికే ఉధాంపూర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టును కూడా చేపట్టారు.
ఇందులో భాగంగానే నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున చినాబ్ నదిపై 1315 మీటర్ల పొడవైన వంతెనను నిర్మించారు. చైనాలోని బాయిసాన్ నదిపై నిర్మించిన 273 మీటర్ల పొడవైన షబాయ్ బ్రిడ్జ్ రికార్డును ఇది అధిగమించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఇటీవల ఆధ్యాత్మిక ధ్యాన శ్లోకమైన హనుమాన్ చాలీసాను ఆంగ్లంలోనికి అనువదించిన ప్రముఖ రచయిత పేరేంటి? హనుమాన్ చాలీసానే అండి. ఆప్షన్ ఏ విక్రమ్ సేథ్ గారు. వివరాలు చూద్దాం. ప్రముఖ రచయిత విక్రమ్ సేథ్ హిందువుల ఆధ్యాత్మిక ధ్యాన శ్లోకమైన హనుమాన్ చాలీసాను ఆంగ్లంలోనికి అనువదించారు. దశాబ్దం కాలంలో ఆయన అనువాదం చేసిన మొదటి రచన ఇదే కావడం విశేషం. ఆదివారం దీనికి సంబంధించిన వివరాలను స్పీకింగ్ టైగర్ అనే ప్రచురణ సంస్థ వెల్లడించింది. ఈ పుస్తకంలోని పద్యాలు ఆంగ్లంతో పాటు దేవనాగరి, రోమన్ లిపిలో కూడా ఉంటాయి. మరి దీనిని ఈ నెలాఖరులో విడుదల చేయనున్నారు. 16వ శతాబ్దంలో తులసీదాస్ హనుమాన్ చాలీసాను రచించి ఇందులో 40 పద్యాలు ఉన్నాయండి. ఓకేనా, ఇంపార్టెంట్. తులసీదాస్ గారు రచించారు ఇది. ప్రతిష్టాత్మక ప్రిక్స్ వర్సాయిల్స్ అవార్డుకు ఎంపికైన స్మృతివన్ మ్యూజియం ఎక్కడ ఉంది? ప్రిక్స్ వర్సాయిల్ అవార్డు అంటే చాలా ఫేమస్ ఇది. ఆప్షన్ బి అండి, గుజరాత్లో ఉందండి స్మృతివన్ మ్యూజియం. వివరాలు చూద్దాం. ఏంటి స్మృతివన్ మ్యూజియాన్ని ఎందుకు నిర్మించారనేది కూడా మనకి ఇక్కడ వస్తుంది, చూద్దాం. గుజరాత్లోని స్మృతివన్ మ్యూజియం ప్రతిష్టాత్మక ప్రిక్స్ వర్సాయిల్ అవార్డుకు ఎంపికైంది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు. ఎక్స్ వర్సాయిల్స్ అధికారిక ఎక్స్ పేజీని రీపోస్ట్ చేశారు. కచ్లోని స్మృతివన్లో 2001 నాటి భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి స్మారకార్థం నిర్మించారని గుర్తు చేశారు. ఈ విషయంపై హోంమంత్రి అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు. ఇది అందరికీ గుర్తుండిపోయే క్షణమని పేర్కొన్నారు. కాగా స్మృతివన్ ఎర్త్ క్వేక్ మెమోరియల్ మ్యూజియాన్ని 470 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. భూజ్లోని భూజియో దుంగార్లో కొండపై ఉంది. ఈ ప్రాంతంలో 3 లక్షల మొక్కలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మియావానీ ఫారెస్ట్కి ఇది నిలయం. 1.1 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ మ్యూజియం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ మెమోరియల్లో 50 చెక్ డ్యామ్ రిజర్వాయర్లు సైతము ఉన్నాయి. దాదాపు 13,000 మంది భూకంప బాధితుల నేమ్ ప్లేట్స్ కూడా ఇక్కడ ఉన్నాయని పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలోనే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది, అంతేకాకుండా భారతదేశంలోనే అతి భయంకరమైనటువంటి భూజ్ తుఫాను సంభవించినటువంటి దానికి గుర్తుగా అయితే ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మ్యూజియంకి ఈ అవార్డు అయితే దక్కిందండి, క్వేక్ మెమోరియల్ మ్యూజియం. ఓకేనా, ఇంపార్టెంట్. అడిషనల్ క్వశ్చన్స్ అండి. ఇటీవల వార్తల్లో కనిపించిన జోషిమత్ ప్రాంతము ఏ రాష్ట్రంలో ఉంది? జోషిమత్. ఆప్షన్ బి అండి, ఉత్తరాఖండ్ అండి. కొత్త క్రిమినల్ చట్టాల గురించి సమాచారాన్ని అందించడానికి ఎన్సీఆర్బీ ఇటీవల ప్రారంభించిన మొబైల్ యాప్ ఏంటి? ఆప్షన్ డి అండి, క్రిమినల్ లాస్ యొక్క ఎన్సీఆర్బీ సంకలన్. డ్రోన్లు, క్షిపణులు మరియు సైబర్ సాంకేతికతలపై సహకరించడానికి ఇటీవల ఏరోస్పేస్ కంపెనీ యుఏఈ యొక్క ఎడ్జ్ గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆప్షన్ ఏ అదానీ డిఫెన్స్ కంపెనీ. ఇటీవల వార్తల్లో కనిపించిన నాగాస్త్రవన్ అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మ్యాన్ పోర్టబుల్ సూసైడ్ డ్రోన్స్ అండి. మ్యాన్ పోర్టబుల్ సూసైడ్ డ్రోన్స్ అంటే సూసైడ్ వెళ్ళి లక్ష్యాన్ని ఛేదించి అక్కడక్కడే పేలిపోయి విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఓకేనా, దీని ప్రత్యేకత ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ప్రయోగించామండి, లక్ష్యానికి గురిపెట్టి ప్రయోగించాము. ఫర్ ఎగ్జాంపుల్ మనసు మారిందండి, సో అవసరం లేదులే ఇప్పుడు మనం దానిపైనకి ఈ మిసైల్ లాంచ్ చేయడం అవసరం లేదనుకున్నాం అనుకోండి, వెనక్కి పిలవచ్చు మళ్ళీ. ఓకేనా, దాన్ని మళ్ళీ టేక్ బ్యాక్ అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అస్త్రం అండి, ఇది గుర్తుంచుకోవాలి. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము మన్నూయిర్ కాపోమ్ పథకాన్ని ప్రారంభించింది? ఆప్షన్ బి అండి, తమిళనాడు. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. క్రింద ఇవ్వబడిన వానిలో ప్రపంచంలోనే పెద్ద రేవు పట్టణం ఎక్కడ ఉందో గుర్తించండి. ఆప్షన్ సి అండి, న్యూయార్క్. క్రింద ఇవ్వబడిన వానిలో కాలిఫోర్నియాకు చెందినవి ఏవో గుర్తించండి. కాలిఫోర్నియా కండి, ఆప్షన్ బి. 2 మరియు 3 అండి. పెద్ద వృక్షము షర్మాన్ వృక్షం ఇక్కడ ఉంటుంది. పొడవైన వృక్షము రెడ్వుడ్ కూడా మనము కాలిఫోర్నియాలో చూడవచ్చు. క్రింది వాటిలో సరికానిది. భారతదేశంలో పొడవైన ఉప్పునీటి సరస్సు తమిళనాడులో ఉంది. భారత భూభాగంలో అతిపెద్ద జిల్లా కచ్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది. సరికానిది ఏంటండి? ఆప్షన్ 1 మాత్రం తప్పండి. భారతదేశంలో పొడవైన ఉప్పునీటి సరస్సు తమిళనాడులో ఉందా? లేదండి. పొడవైన ఉప్పునీటి సరస్సు చిల్కా సరస్సు ఒడిశాలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్. ప్రపంచంలో ఎక్కువ రద్దీ గల నౌకాశ్రయం ఎక్కడ ఉంది?
ఆన్సర్ ఆప్షన్ డి అండి, నెదర్లాండ్. క్రింది వాటిలో సరైన వాక్యం ఇది. భారతదేశంలో పెద్ద మంచినీటి సరస్సు కాశ్మీర్లో ఉంది. భారతదేశంలో పెద్ద మంచినీటి సరస్సు ఉలార్. ఆప్షన్ డి రెండు సరైనవే అండి. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు పేరేంటి? ఉలారే అండి. ఓకేనా, కాశ్మీర్లో ఉంది, జమ్మూ కాశ్మీర్. ప్రపంచంలో పెద్ద దేవాలయమైన అంకోర్ వాట్ ఎక్కడ ఉంది? ఎక్కడండి? కంబోడియా. ఆప్షన్ బి. క్రింది వాన్ని జతపరచండి. పెద్ద ఆదివాసీ జిల్లా, విస్తీర్ణంలో పెద్ద జిల్లా, భారత భూభాగంలో గల పెద్ద జిల్లా, పెద్ద షెడ్యూల్ తెగల తెగ. సో చూద్దాం మరి. ముందుగా పెద్ద ఆదివాసీ జిల్లా బస్తర్ అండి, బస్తర్. విస్తీర్ణంలో పెద్ద జిల్లా లడఖ్. భారత భూభాగంలో గల పెద్ద జిల్లా కచ్. పెద్ద షెడ్యూల్ కులాల తెగ చమర్ అండి, చమర్. క్రింద ఇవ్వబడిన వానిలో భారతదేశంలో పెద్ద లైబ్రరీ అయిన నేషనల్ లైబ్రరీ ఎక్కడ ఉంది? ఎక్కడండి? కోల్కతాలో ఉంది, పశ్చిమ బెంగాల్. క్రింది వానిలో తప్పుగా జతపరచబడినది. పెద్ద రేవుపట్నం ముంబై, పొడవైన తీరరేఖ గల రాష్ట్రం మహారాష్ట్ర, ఎక్కువ జనాభా గల నగరము ముంబై, విస్తీర్ణంలో పెద్దది నగరం ఏంటి? కోల్కతా. తప్పుగా ఉన్నటువంటిది పొడవైన తీరరేఖ గల రాష్ట్రం మహారాష్ట్ర. తప్పండి. ఏంటి మరి? గుజరాత్. ఓకే. క్రింది వాటిలో సరికానిది. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న పట్టణం లాసా. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదు చేయి ప్రాంతం మాసిన్రామ్. ఆన్సర్ ఆప్షన్ సి రెండు కూడా తప్పే అండి. ఓకేనా, ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉండేటువంటి పట్టణం లాసా కాదు. ఓకే, ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదు చేయి రెండవ ప్రాంతం మాసిన్రామ్ అండి. మొదటిది వయోలిలీ శిఖరం అండి, హవాయి దీవుల్లో ఉంటుంది. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేయండి. రెగ్యులర్గా ప్రతిరోజు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.